గత ప్రభుత్వంలో లాగా కాకుండా, గత ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ అంటే వన్ సైడ్ బ్యాటింగే. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ అధికారులు ఇనిపోవటమే ఉండేది. కానీ ఈ రోజు సమావేశంలో అలా లేదు. స్టార్ట్ అవటమే చాలా స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వం లాగా మీ మనసులోది మనసులోనే పెట్టుకోవద్దు. ప్రజల అభిప్రాయాలు, ప్రజల ఆలోచనలు మీకు ఏవైతే మీ మైండ్ లో ఉన్నాయో, ప్రజలకి మంచి ఏది చేస్తే జరుగుతుందో నిర్ణయాలు మేము తీసుకుంటాం ప్రభుత్వ పక్షాన. కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే కాబట్టి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులేంటో కూడా మీరు ఓపెన్ గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలే తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేవాళ్లు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేశామో దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, నా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 30 నుంచి 32% బస్సులో ప్రయాణం చేసేవాళ్లు. ఈనాడది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. అంటే 100% ఇంక్రీజ్ అయిందనేది కలెక్టర్లు వారి జిల్లాల్లో వచ్చే నివేదికలను కూడా ఆ సమావేశంలో వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మేము ఏవైతే స్కీములు ప్రకటించిన స్కీములు ఏవైతే ఇంప్లిమెంటేషన్ లో పెట్టామో వాటి రిజల్ట్ ఏంటో కూడా, బ్యాక్ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి. కాబట్టి అది కూడా మేము చర్చించినప్పుడు చాలా మంచి ఫీలింగ్, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం.